లింక్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. ఈరోజు అయితే నేను ఇంకా మా రూమ్ ఫ్రెండ్స్ అయితే చికెన్ షాప్కి వెళ్ళిపోయాము. చికెన్ అయితే తీసేసుకున్నాము. ఇంకా చికెన్ తీసుకుని ఇంకా రూమ్కి వెళ్ళి కుకింగ్ అయితే చేసేస్తాము. స్టార్టింగ్ అయితే ఆనియన్ అనేది కట్ చేసాము, పచ్చిమిర్చి కూడా కట్ చేసాము. ఆ తర్వాత కుక్కర్ వేడయ్యాక అందులో ఆయిల్ అనేది వేసాము, ఆనియన్ కూడా వేసాము, పచ్చిమిర్చి వేసాము. అది కొద్దిగా ఫ్రై చేసి అందులో చికెన్ కూడా వేసాము. చికెన్ వేసి ఒక 2 మినిట్స్ అనేది బాగా కలిపేస్తాము. బాగా కలిపేసిన తర్వాత ఇంకా 5 నిమిషాలు అనేది మూత వేసి కొద్దిగా కప్పేస్తాము. 5 నిమిషాలు అయ్యాక మూత అనేది తీసేస్తాము. మూత తీసి అందులో కావాల్సిన సాల్ట్, ఇంకా పసుపు, ఇంకా అల్లం తెల్లుల్లి పేస్ట్, ఈ 3 వేసి అందులో బాగా కలిపేస్తాము. బాగా కలిపేసి ఇంకో 5 నిమిషాలు అనేది మూత వేసి మళ్ళీ కప్పేస్తాము. ఇంకో 5 నిమిషాలు అయ్యాక మూత అనేది తీసేసి అందులో కారం, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇంకా మేము స్టార్టింగ్ పెరుగు అనేది కొద్దిగా కలిపేసి పెట్టాము కదా, ఆ పెరుగు అనేది కూడా అందులో వేసేసాము. ఆ పెరుగు అనేది వేసేసి ఇంకా బాగా కలిపేసాము. ఇంకో 2 గ్లాస్ వాటర్ అనేది అందులో వేసాము. ఎందుకైతే కర్రీ కలపడానికి కావాలని వేసాము. వేసి ఇంకో 5 నిమిషాలు మూత వేసి కప్పేసాము. 5 నిమిషాలు అయ్యాక మూత తీసినప్పుడు మా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఫైనల్ టచ్ ఇవ్వాలంటే అందులో చికెన్ మసాలా అనేది వేసాము. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.